పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా బోరుబావుల నుంచి మంచినీళ్లు వస్తాయి, లేకపోతే ఉప్పు నీళ్లు వస్తాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిలేడు గ్రామంలో మాత్రం దీనికి విరుద్ధం. గ్రామంలోని కొన్ని బోరుబావుల్లో నుంచి పొగలు కక్కే వేడి నీళ్లు వస్తున్నాయి. అది కూడా మోటార్ లేకుండా, ఎవరూ తోడకుండానే వస్తున్నాయి. సుమారు 40 ఏళ్లుగా 365 రోజులు ధారాగా వేడి నీళ్లు వస్తున్నాయని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. అది సింగరేణి ప్రభావిత ప్రాంతం. కింద మైన్స్ ఉండటం వల్ల 40 ఏళ్ల కిందట సింగరేణి వాళ్ళు టెస్టింగ్ కోసం బోర్వెల్స్ వేశారు. అందులో భాగంగానే కొన్ని బోర్వెల్స్ 1000-2000 మీటర్ల లోతున తవ్వితే వేడి నీళ్లు ఉబికి వచ్చాయి. వ్యవసాయానికో మరో విధంగానూ ఉపయోగపడతాయని వాటిని వదిలేశారు. అప్పటి నుంచి 24 గంటలు నీళ్లు వస్తూనే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. కరెంట్, మోటార్, ఆయిల్ ఇంజన్ లేకుండా బోరులో నుంచి నీళ్లు వాటంతట అవే భూమి నుంచి బయటకు వస్తున్నాయని గ్రామ సర్పంచ్ తెలిపారు. పగిలేడు గ్రామం సమీపంలో దాదాపు 40 ఏళ్ల కిందట ఈ ఏరియాలో జియోథర్మల్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 8 బోర్లు వేశారు. తవ్విన నాటి నుండి ఆ బోరి బావిలో ప్రెషర్తో వేడి నీళ్లు వస్తూనే ఉంది. ఆ వాటర్ 60 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది. ఆ నీటిలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుందని సింగరేణి జనరల్ మేనేజర్ చెప్పారు. సహజంగా భూమి లోపలి పొరల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. పగిడేరులో వేడి నీరు రావడానికి భూమి అంతర్భాగాల్లో ఎక్కువ పగుళ్లు ఉండటం, 1-2 కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉండటం కారణంగా భావిస్తున్నామని, అందుకే దీన్ని అరుదైన గ్రామంగా భావిస్తున్నామని అక్కడి గ్రామస్తులు అంటున్నారు. అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయని జనరల్ మేనేజర్ చెప్పొచ్చారు. పగిడేరు గ్రామంలోని దాదాపు 200 ఎకరాల పంట భూముల్ని ఆ బోరు బావుల నుంచి వచ్చే వేడి నీటి ద్వారానే సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటిని ఒకరోజు కుంటలో ఆరబెట్టి మరుసటి రోజు పొలాల్లోకి వదిలి సాగు చేస్తున్నామన్నారు. గతంలో వరి పంట వేయాలంటే నీళ్లకు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఉడుకు నీళ్లు పడ్డాక వాటిని చల్లారపరిచి 2 ఎకరాలు సాగు చేస్తున్నామన్నారు రైతులు. 3-4 ఏళ్లుగా సాగు బాగానే ఉంది. ఆ బోరు వల్ల పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలుస్తుంది. ఇప్పుడు వేడి నీళ్లు బావులను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎక్కడా లేనట్టు విధంగా మా ఊర్లో బోరుబావుల నుంచి వేడి నీరు వస్తుండటంతో మా పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలిచింది. చాలా మంది మా ఊరిని చూసేందుకు వస్తున్నారని, ఇందుకు చాలా గర్వంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ పోయిన సంవత్సరం డిసెంబర్లో వచ్చిన భూకంపంతో 2 బోర్లు ఆగిపోయాయని, మళ్లీ వేడి నీళ్ల బోర్లను తవ్వించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైతాంగానికి ఉపయోగపడే బోర్లు పాడైపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆ బోర్లకు మళ్లీ కేసింగ్ చేసి వాటర్ తెప్పించాలని కోరుకుంటున్నామని రైతన్నలు వాపోతున్నారు. ఆ బోర్లే తమకు జీవనోపాధిని, పాడైపోయిన బోర్లతో పాటు కొత్త బోర్లు వేయాలని కోరుకుంటున్నారు. అయితే స్థానికులు వేసుకున్న బోర్ల నుంచి మామూలుగా నీళ్లు వస్తుంటాయని, ఊర్లో 300 అడుగు లోతు బోరు వేస్తే చాలని, నీరు ధారాళంగా వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. నిరంతరం బోర్ల నుంచి దాదాపు 55-60 డిగ్రీల సెల్సియస్ వేడితో నీళ్లు వస్తుండటంతో ఆ నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయాలని సింగరేణి భావిస్తున్నట్లు వెల్లడించారు. థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా బొగ్గును మండించి వాటర్ను హీట్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని సింగరేణి జనరల్ మేనేజర్ వివరించారు. అదేవిధంగా ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ నీటి ఉష్ణోగ్రతను ఉపయోగించి మనం కరెంట్ ఎందుకు తయారు చేయకూడదు అనే కాన్సెప్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి అప్పగించామని ఆయన వివరించారు. ఢిల్లీలోని ల్యాబొరేటరీలో 5 కిలోవాట్ల ప్లాంట్ తయారు చేసి సక్సెస్ అయ్యారని, ఇక్కడ పగిడేరులో కూడా 5 కిలోవాట్ల ఎగ్జిబిట్ చేశారని, దీంతో ఇప్పుడు 20 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పగిడేరులో జియోథర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్ట్ ని నెలకొల్పారన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.